కోసిగి కొండపైన తిమ్మప్ప స్వామి. హాయ్ ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తుంది కొండ. ఇప్పుడు ఆ కొండ తెక్కబోతున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మేము కోసిగిలో ఉన్నాం. ఈ కోసిగిలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ కొండ ఎక్కుతారు. మరి అసలు ఈ కొండపైన ఏముంది, ఎందుకు ఇంతమంది వెళ్తున్నారు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. అదే మీకు వీడియోలో కూడా చూపిస్తాను. ఈ వీడియోకి లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకు వాటర్ ప్యాట్లు ఇస్తున్నారు, ఎందుకంటే మనకు పైన నీళ్ళు ఉండవు కాబట్టి ఇక్కడ మనకు వాటర్ ప్యాట్లు ఫ్రీగా ఇస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇలా మనకు చాలా మంది అది కొండ ఎక్కుతారు. మనకు వందల్లో వేలల్లో మంది భక్తులతో వస్తారు. ప్రతి సంవత్సరం ఏరువాక పౌర్ణమి అయిపోయిన నెక్స్ట్ రోజు అంటే కరి రోజు ఈ కొండ ఎక్కుతారు. పొద్దున్నే ఎక్కి సాయంత్రం కదా వచ్చేస్తారు ఫ్రెండ్స్. అసలు ఆ కొండ పైన ఏముంది అంటే, పైన వచ్చేసి ఒక దేవుడైతే ఉన్నాడు, కానీ దేవాలయం లేదు. అది కొండకే ఒక విగ్రహం మాదిరిగా పెట్టినారు. అసలు ఆ దేవుడి పేరు ఏంటి అంటే తిమ్మప్ప స్వామి. అంటే మనకు శ్రీ ఆంజనేయ స్వామిని ఇక్కడ తిమ్మప్ప స్వామిగా పిలుస్తారు. అక్కడ మనకు శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఈ కొండ ఎక్కడానికి ఈ కోసిగోడే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామం నుంచి కూడా వస్తారు. ఇక్కడ మనకు ఈ స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ పక్కనే ఒక మంచి ప్లేస్ ఉంది, అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని వచ్చేస్తారు ఫ్రెండ్స్. అక్కడ మనకు చాలా మంచి ప్లేస్ అయితే ఉంది. అక్కడ తినడానికి అన్ని పండ్లు అన్నీ అయితే ఉంటాయి. మీకు వీడియోలో లాస్ట్లో అయితే వస్తుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పైకి అయితే వచ్చేసినాం. అక్కడ కనిపిస్తుంది కొండ. ఆ కొండకి చిన్న విగ్రహం అయితే ఉంది. ఇక్కడ మీకు అక్కడ వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చాలా మంది ఉన్నారు. అయినా సరే మీకోసం అయితే ముందుకు వెళ్ళి ఆ విగ్రహాన్ని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. ఎలాగోలా మీకోసం ముందుకైతే వచ్చేసినాను. ఇక్కడ కనిపిస్తుంది కదా తిమ్మప్ప స్వామి. ఇక్కడ మనకు శ్రీ ఆంజనేయ స్వామిని తిమ్మప్ప స్వామిగా పిలుస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఈ కొండకి మనకు శ్రీ ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు తిమ్మప్ప స్వామి విగ్రహం పక్కనే ఇక్కడ మనకు మనసులో కోరిక కోరుకొని ఇక్కడ కాయిన్స్ అతికిస్తే ఎటువంటి కోరికని నెరవేరుతుంది భక్తుల నమ్మకం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మంది ఇక్కడ కాయిన్స్ అయితే అతికిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు పక్కనే ఒక మంచి ప్లేస్ ఉంది. అక్కడ చాలా మంది కాసేపు విశ్రాంతి తీసుకొని అక్కడ పండ్లు వాళ్ళు తినేసి నిదానంగా వెళ్తారు. చూడండి, చాలా మంది ఇక్కడ ఉన్నారు. కొందరు అయితే వెళ్ళిపోతారు కానీ కొందరు ఇక్కడికి వచ్చి కాసేపు అందరితో ఫ్రెండ్స్తో కాసేపు ఫొటోస్ అలాగే కాసేపు టైంపాస్ చేసి అయితే వెళ్తుంటారు. ఇది మంచి ప్లేస్ ఉంది, బాగా ఉంది ప్లేస్ అయితే ఫ్రెండ్స్. ఈ వీడియోకి లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.